Yes, good evening everyone. So welcome back to our session. Right now today in this session we are going to continue the psychological subject that is about the progressive education, which was proposed by the most famous educational psychologist, that is about John Dewey. So already in the previous video class sessions we have discussed about the introduction about the progressive education. What is the main objective of the progressive education, and what are the characteristics of the progressive education, and what is the main motto of the progressive education, అండ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అది పిల్లలకి టీచర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, అలాగే ట్రెడిషనల్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి ప్రోగ్రెసివ్ స్టైల్ ఆఫ్ టీచింగ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ ఇంట్రడక్షన్ క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. రైట్ నౌ టుడే ఇన్ ది సెషన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎస్పెషల్లీ అబౌట్ ద ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ అబౌట్ జాన్ డీవీ. సో ఇతని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చెప్పుకున్నాం. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేసినటువంటి 4 ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ నలుగురు ఉంటారు అని చెప్పుకున్నాం. ఆ నలుగురు పేర్లు కూడా ఒకసారి నేను మళ్ళీ రీకలెక్ట్ చేస్తాను, బోర్డు మీద రాశాను. జాన్ లాక్, జీన్ రూసో, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ అండ్ జాన్ డీవీ. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నలుగురు పేర్లు రాశానండి. సో జాన్ లాక్ ఫస్ట్ పర్సన్, అండ్ జీన్ రూసో సెకండ్ పర్సన్, ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్ థర్డ్ పర్సన్, అండ్ ఫోర్త్ పర్సన్ జాన్ డీవీ. సో వీళ్ళ నలుగురిలో జాన్ డీవీని ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఏమంటారండి? ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటే ప్రగతిశీల విద్యకి పితామహుడు ఎవరు అంటే జాన్ డీవీ. ఓకే, సో వీళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒకసారి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో క్లాస్ సెషన్లో చెప్పుకున్నాం. జాన్ లాక్ అనే అతను పిల్లల్ని తబలా రస అంటారని చెప్పుకున్నాం. తబలా రస అంటే ఒక ఎంటీ పాట్, ఒక ఎంటీ వెజల్. సో వాళ్ళంతటా వాళ్ళు సహజ సిద్ధంగా న్యాచురల్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ అండ్ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ ద్వారా వాళ్ళు న్యాచురల్గా నేర్చుకుని వాళ్ళ యొక్క కాగ్నిటివ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. కాబట్టి పిల్లలు అనేవాడు ఒక తబలా రస అని చెప్పి పిల్లల్ని ఉద్దేశించి చెప్పినటువంటి సైకాలజిస్ట్ జాన్ లాక్. ఎవరండి? జాన్ లాక్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ అని చెప్పుకున్నాం. ఏ సైకాలజిస్టు పిల్లల్ని తబలా రస అని సంబోధించాడంటే జాన్ లాక్. అలాగే దీంతో పాటు అతను ఏం చెప్పుకున్నాడు, ఇంకో 2 పాయింట్స్ కూడా చెప్పుకున్నాం. కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలు ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, యాబ్స్ట్రాక్ట్ ద్వారా కాదు. కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఏంటి? విచ్ వీ కెన్ సీ, విచ్ వీ కెన్ టచ్ అండ్ విచ్ వీ కెన్ ఫీల్. సో టచ్ చేస్తూ, ఫీల్ అవుతూ, సెన్స్ చేసి, రికగ్నిషన్ చేస్తే వాళ్ళు బాగా నేర్చుకుంటారని చెప్పి కాంక్రీట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు అని ఈ జాన్ లాక్ చెప్పారు. అలాగే జాన్ లాక్ పిల్లల్ని ఒక ఎంటీ పాట్, తబలా రస అంటారని చెప్పుకున్నాం. అండ్ అలాగే ఇతను చెప్పినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి వ్యక్తిలో ట్రూత్ అండ్ నాలెడ్జ్ అన్నది అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా బయటకు వస్తుంది. అంటే ప్రతి మనిషి ఫేస్ చేసినటువంటి ఒక అబ్జర్వేషన్ అండ్ అలాగే అబ్జర్వేషన్ నుంచి వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, అంటే అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా ట్రూత్ అండ్ నాలెడ్జ్ అనేది అరైజ్ అవుతుంది అని కూడా చెప్పినట్లు జాన్ లాక్ అనమాట. ఓకే, సెకండ్ వన్ జీన్ రూసో. జాన్ లాక్ ఏదైతే చెప్పాడో దాన్ని కంటిన్యూషన్ చేశాడు జీన్ రూసో. అంటే ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్ అన్నవాడు టీచర్కి సబార్డినేట్ కాదు అని కూడా చెప్పుకున్నాం. అంటే స్టూడెంట్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ ద సబార్డినేషన్ టు ద టీచర్స్ అండ్ మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ వుడ్ నాట్ లీడ్ టు అన్ ఎడ్యుకేషన్. అంటే ఫ్యాక్ట్స్ చదువుకుని గుర్తుపెట్టుకుని మళ్ళీ అవసరమైనప్పుడు చెప్పేస్తే అది ఎడ్యుకేషన్ కాదు. అంటే మెమరైజేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్ వుడ్ నాట్ లీడ్ టు అన్ ఎడ్యుకేషన్ అండ్ స్టూడెంట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ ద సబార్డినేషన్ టు ద టీచర్. టీచర్కి ఒక స్టూడెంట్ సబార్డినేట్ కాదు అని జీన్ రూసో చెప్పారనమాట. అంటే జాన్ లాక్ అండ్ జీన్ రూసో. నెక్స్ట్ ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. సెల్ఫ్ యాక్టివిటీ ద్వారా పిల్లలు బాగా నేర్చుకుంటారు. అంటే వాళ్ళల్లో ప్రాక్టికాలిటీ స్కిల్స్ వస్తాయి, ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని చెప్పుకున్నాం. అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్లో మెయిన్ టాపిక్ ఏంటి? చైల్డ్ సెంటర్డ్. చైల్డ్ సెంటర్డ్ అంటే ఏంటి? చిల్డ్రన్ యొక్క పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది, టీచర్ యొక్క పార్టిసిపేషన్ తక్కువ ఉంటుంది. అంటే హియర్ ద టీచర్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ ఫెసిలిటేటర్, ఇన్స్ట్రక్టర్ అండ్ గైడ్ ఆర్ సపోర్ట్. అంటే ఒక ఎంకరేజ్ చేసేవాళ్ళు తప్ప 80% ఆఫ్ ద టాస్క్ షుడ్ బి కంప్లీటెడ్ బై ద స్టూడెంట్స్. అందుకే దీన్ని చైల్డ్ సెంటర్ అంటే పిల్లల యొక్క కేంద్రీకృతం, అంటే పిల్లల్ని బేస్ చేసుకుని కేంద్రీకృతం చేస్తాం అనమాట. అందుకే దాన్ని చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడ సెల్ఫ్ యాక్టివిటీ అండ్ ప్లే ద్వారా పిల్లలు సహజ సిద్ధంగా నేర్చుకుంటారు. అంటే దాన్ని మనం కిండర్ గార్డెన్ అనే ఒక కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చినటువంటి సైకాలజిస్టే ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు. కిండర్ గార్డెన్ అనే ఒక కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు? ఫ్రైడ్రిచ్ ఫ్రోబెల్. ఇకపోతే జాన్ డీవీ. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే మెయిన్ పర్సన్ జాన్ డీవీ. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అంటారు. ఏమంటారు?
ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్. ఇతను 1894లో చికాగోలో ల్యాబ్ స్కూల్స్ని స్టార్ట్ చేశారు. ల్యాబ్ అంటే ఏంటి, మనం జనరల్గా ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ద్వారా, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ద్వారా మనం ఒక లెర్నింగ్ అనేది నేర్చుకుంటాం. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇతన్ని స్థాపించాడు. కాబట్టి ఇతన్ని ఫాదర్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని అంటారు అనమాట. అయితే దీంతో పాటుగా అతను ఇంకొక పాయింట్ కూడా చెప్పారు. ఎవరు? జాన్ డీవీ. ఏ విద్యార్థికైనా లేదా ఏ స్టూడెంట్కైనా నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మోటివేషన్, ప్రేరణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు అనమాట. మోటివేషన్, ప్రేరణ అంటాం. ఏమంటాం? మోటివేషన్ లేకుండా ఏ పిల్లవాడు కూడా ఏది నేర్చుకోలేడు. కాబట్టి మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి స్ట్రెస్ చేసి చెప్పాడు అనమాట. అతను స్థాపించిన స్కూల్స్ మనం ల్యాబ్ స్కూల్స్, దీన్ని మనం ప్రోగ్రెసివ్ స్కూల్స్ అని కూడా అంటారు. అందుకే జాన్ డీవీని మనం హైలైట్ చేస్తూ వచ్చామన్నమాట. అయితే ఇప్పుడు ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే, జాన్ డీవీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకుంటే, అసలు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు అంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాం. ఆ ఎడ్యుకేషన్లో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసుకొచ్చాడు. ఫస్ట్ ఏంటి? ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటి? అలాగే మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అసలు ఎడ్యుకేషన్ యొక్క మెథడ్ ఏ విధంగా ఉండాలి అంటే బోధించే పద్ధతి అంటే మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అలాగే స్కూల్. అసలు స్కూల్ యొక్క వాతావరణం ఎలా ఉండాలి? అలాగే కరికులం అంటే ఒక పిల్లవాడికి నేర్పే పద్ధతి, సిలబస్ అంటే ఏదైతే ఉంటుందో కంటెంట్, ఇన్ఫర్మేషన్, కరికులం ఎలా ఉండాలి? అలాగే సోషల్ ప్రోగ్రెస్ రిలేటెడ్ టు ద స్కూల్ అంటే స్కూల్ బేస్ చేసుకుని సోషల్ ప్రోగ్రెస్ అంటే సమాజంలో అభివృద్ధిని లేదా ప్రగతిని వాళ్ళు ఏ విధంగా సాధిస్తారు అంటే ఈ 5 కాన్సెప్ట్స్ని బేస్ చేసుకుని జాన్ డీవీ చెప్పడం జరిగింది. ఏంటంటే అవి ఎడ్యుకేషన్, మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ అండ్ స్కూల్లో ఫాలో అయ్యే కరికులం అండ్ సోషల్ ప్రోగ్రెస్ రిలేటెడ్ టు ద స్కూల్. అయితే ఇప్పుడు ఒక్కొక్క అంశాన్ని కనుక మనం చూస్తే ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే జాన్ డీవీ ప్రకారంగా ఎడ్యుకేషన్ అంటే ఏదో మనం స్కూల్కి వెళ్తున్నాము, టెక్స్ట్ బుక్ చదివేస్తున్నాము, గైడ్లు మెటీరియల్ ఆన్సర్స్ బట్టి కొట్టేస్తున్నాం, ఎగ్జామ్ రాసేస్తున్నాం, ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటున్నాం, అప్లికేషన్ వచ్చేసింది మెచ్చుకున్నారు. ఇది కాదు. ఎడ్యుకేషన్ అంటే ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అంటే ప్రతి ఇండివిజువల్ కూడా పార్టిసిపేట్ చేసే విధానమే ఎడ్యుకేషన్ అని చెప్పాడు తప్ప ఫ్యాక్ట్స్ చదివేయడం, ఎగ్జామ్స్ రాసి మార్కులు తెచ్చుకోవడం, 95% 91 తెచ్చుకోవడం అంటే టీచర్ ఏం చెప్తే రాసుకొచ్చేయడం, మెమరైజేషన్, రోడ్ మెమరీ బట్టి కొట్టేయడం, ఇది కాదు. ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అని చెప్పాడు. ఏం చెప్పాడు అతను? ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద రేస్ అంటే జాతి, మానవ జాతి ఏదైతే ఉందో సోషల్ కాన్షియస్నెస్ అంటే సమాజంలో సోషల్ అంటే ఇక్కడ సమాజం, సోషల్ కాన్షియస్నెస్ అంటే ఒక సమాజంలో ఒక అభ్యున్నతి, ప్రగతి అంటే మార్పు తీసుకురావాలి మానవ జాతిలో అంటే ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేసే పద్ధతిని మనం ఎడ్యుకేషన్ అంటారని చెప్పి జాన్ డీవీ చెప్పాడు. అందుకే ఫస్ట్ మనం ఏం చెప్పాను? ఎడ్యుకేషన్ అంటే అకార్డింగ్ టు జాన్ డీవీ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the participation of the individual in the social consciousness of the race అంటే రేస్ అంటే ఒక జాతి, మానవ జాతి. ఆ రేసులో సోషల్ కాన్షియస్నెస్గా తీసుకురావాలి అంటే ప్రతి వ్యక్తి పార్టిసిపేట్ చేసేదే విద్య, ఎడ్యుకేషన్ అని జాన్ డీవీ చెప్పాడు అనమాట. అయితే అటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండ్ వన్. మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ అంటే చెప్పాడు ఏంటి? ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్. నోట్ చేసుకోండి, ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ అంటే ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా పార్టిసిపేట్ చేయాలి. ఎందులో? సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద రేస్, మానవ జాతిలో ఒక సమాజాన్ని బేస్ చేసుకుని ఒక మార్పు తీసుకురావాలి అంటే ఇట్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద రేస్ అని చెప్పిన వాడే జాన్ డీవీ. అయితే ఇప్పుడు అటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే చిల్డ్రన్ యొక్క పవర్, చిల్డ్రన్ యొక్క ఇంట్రెస్ట్. ఎందుకంటే మనం చైల్డ్ సెంటర్డ్ అని చెప్పాం కాబట్టి ఆ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అంటే చిల్డ్రన్ యొక్క పవర్ బట్టి, చిల్డ్రన్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి, చిల్డ్రన్ యొక్క క్వాలిటీ బట్టి, వాళ్ళ యొక్క కెపబిలిటీస్ బట్టి ఉండాలి. అంటే మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పవర్ అండ్ ఇంట్రెస్ట్. మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి? దిస్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ ద పవర్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ యొక్క పవర్, చైల్డ్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఈ మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ పిల్లవాడికి ఇస్తున్నామో ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? స్టూడెంట్ ఆ ఇన్ఫర్మేషన్ తన యొక్క బ్రెయిన్లో సింబల్స్ రూపంలో కానీ, ఫార్ములా రూపంలో కానీ, ఒక సింబల్స్ లేదా డిఫరెంట్ ఇమేజెస్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాడు. ఆ కన్వర్ట్ చేసుకున్న దాన్ని తన యొక్క ప్రాక్టికల్ వేలోకి తన యొక్క న్యూ
యాప్టిట్యూడ్ స్కిల్స్తో మార్చుకుంటాడు అనమాట. అది కూడా ఒక న్యాచురల్గా. కాబట్టి మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఈ మెథడ్ ఎలా ఉండాలి, అకార్డింగ్ టు ద పవర్ అండ్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ బట్టి ఉండాలి. అది మెథడ్. మెథడ్ అంటే ఏంటి, పవర్ బట్టి ఇంట్రెస్ట్ ఆఫ్ ద చైల్డ్ బట్టి ఉండాలన్నమాట. అదే ఎడ్యుకేషన్ అంటే ఏంటి, ఇట్ ఇస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద రేస్ అని చెప్పాడు. ఇకపోతే థర్డ్ వన్, స్కూల్ ఎలా ఉండాలి అంటే జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి స్కూల్స్ ఎలా ఉన్నాయంటే, టు బీ ఫ్రాంక్ ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దండి. స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇంటి నుంచి వచ్చేస్తే ఇంకా పేరెంట్స్ స్కూల్లోకి రాకూడదు, క్లాస్లోకి పంపకూడదు, ఏదైనా పేరెంట్ బయటే ఉండాలి, పిల్లలు లోపలే ఉండాలి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఖచ్చితంగా స్కూల్ అన్నది ఎలా ఉండాలంటే హోమ్ యొక్క అట్మాస్ఫియర్ని కంటిన్యూ చేసేటట్టుగా ఉండాలి తప్ప బ్రేక్ ఇచ్చేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, చాలా మంది ఏదో పెద్ద ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతాం మనం. స్కూల్స్ అంటే పేరెంట్ వస్తే పైకి రాకూడదు, కిందకి వెళ్ళకూడదు, బయట ఉండాలి, దూరంగా ఉండాలి, అక్కడే కూర్చోవాలి, ఇక్కడ రాకూడదు, పిల్లల్ని పంపకూడదు. ఇలాంటివి ఏంటంటే ఒక ఆబ్లిగేషన్స్ అన్న పెట్టకూడదు అనమాట. అంటే ఇంటి యొక్క వాతావరణాన్ని కంటిన్యూ చేసేటట్టుగా స్కూల్ అనేది ఉండాలన్నమాట. అంటే హోమ్ యొక్క కరెంట్ లైఫ్, మన యొక్క కరెంట్ లైఫ్ అంటే మన ఇంట్లో ఎలా ఉంటామో ఆ లైఫ్ కంటిన్యూషన్ స్కూల్గా ఉండాలి. అంటే స్కూల్ అనేది ఇట్ షుడ్ రిప్రజెంట్ ద కంటిన్యూషన్ ఫర్ ద కరెంట్ లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్. కరెంట్ లైఫ్ ఆఫ్ ద స్టూడెంట్ అంటే ఏంటి, ఇంటి వద్ద తన యొక్క లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని కంటిన్యూ చేసేటట్టుగా ఉండాలి తప్ప దాన్ని బ్రేక్ చేసేటట్టుగా ఉండకూడదు అని జాన్ డీవీ తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు అనమాట. అయితే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ కూడా ఒక అథారిటేటివ్గా ఉండకూడదు. ఇదే చెయ్యాలి, ఇది చేయకూడదు, నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే అథారిటేటివ్గా ఉండకూడదు. ఎందుకంటే ఒక కమ్యూనిటీ మెంబర్గా ఉండాలన్నమాట. కమ్యూనిటీ మెంబర్ అంటే ఏంటి, ఆ స్కూల్ యొక్క వర్క్లో వన్ ఆఫ్ ది కమ్యూనిటీ మెంబర్గా ఉండాలన్నమాట. బట్ ఆస్ నాట్ లైక్ ఏ అథారిటేటివ్ ఫిగర్. ఒక అథారిటేటివ్ ఫిగర్గా కాకుండా కమ్యూనిటీ మెంబర్గా ఉండాలి అని చెప్పేదే స్కూల్ టాపిక్ అనమాట. అంటే ఒక్క దాని గురించి నాకు అభిప్రాయం చెప్తున్నాడు. ఎడ్యుకేషన్ అంటే ఏం చెప్పాడు, ఎడ్యుకేషన్ ఈజ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ద ఇండివిజువల్ ఇన్ ద సోషల్ కాన్షియస్నెస్ ఆఫ్ ద రేస్ అని చెప్పాడు. అలాగే మెథడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, అకార్డింగ్ టు ద పవర్ అండ్ అకార్డింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ అని చెప్పాడు అనమాట. అంటే మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో అది వాళ్ళ యొక్క ఇమేజెస్ రూపంలో కానీ సింబల్స్ రూపంలో కానీ చిల్డ్రన్ వాళ్ళ యొక్క అనుగుణంగా మార్చుకుంటారు. అలాగే స్కూల్ అంటే ఏంటి, చిల్డ్రన్ యొక్క కరెంట్ లైఫ్ అంటే హోమ్ యొక్క అట్మాస్ఫియర్ని కంటిన్యూ చేసేటట్టుగా ఉండాలి. అలాగే స్కూల్ ఉన్నటువంటి టీచర్ కూడా అథారిటేటివ్ ఫిగర్గా ఉండకూడదు, ఒక కమ్యూనిటీ మెంబర్గా ఉండాలి అని స్కూల్ ప్రకారంగా చెప్పాడు. నెక్స్ట్ వన్, కరిక్యులం. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలాసార్లు సీటెట్లో మనకి అడిగాడు అనమాట. కరిక్యులం ఎలా ఉండాలి అంటే, ఒక పిల్లవాడు ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాడు స్కూల్లో, ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా కరిక్యులం ఎలా ఉండాలంటే అకార్డింగ్ టు జాన్ డీవీ ఆర్ అకార్డింగ్ టు ద ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ద కరిక్యులం షుడ్, నోట్ చేసుకోండి ఈ పాయింట్, కరిక్యులం ఎలా ఉండాలి అంటే కరిక్యులం షుడ్ రిఫ్లెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ. మళ్ళీ చెప్తాను, అకార్డింగ్ టు ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ ఆర్ అకార్డింగ్ టు జాన్ డీవీ, curriculum is nothing but it should reflect development of human in the society. Development of human in the society. Society అంటే ఏంటి, సమాజం. సొసైటీలో డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్, మానవులు ఏ విధంగా డెవలప్ అవుతున్నారు చదువుకుని, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా ఉండాలి. అంటే ప్రతి మనిషి కూడా సగటు ఆలోచించాలి, ఏది మంచి ఏది చెడు, ఇది చేస్తే సమాజం కరెక్ట్గా ఉంటుందా లేదా, పాజిటివ్ అవుట్కమ్స్ ఏంటి, నెగిటివ్ అవుట్కమ్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అంటే తనకు రిఫ్లెక్ట్ చేసుకునేటట్టుగా ఉండాలన్నమాట కరిక్యులం. అందుకే దీన్ని ఏదో బట్టి కొట్టే విధానం చెప్పకూడదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రోగ్రెసివ్ ఎడ్యుకేషన్ అనేది టెక్స్ట్ బుక్కి ఇంపార్టెన్స్ ఇవ్వదు, ఎంఫసైజ్ చేస్తుంది. ఎంఫసైజ్ అంటే ఏంటి, ఎంఫసైజ్ చేయడం అంటే ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఎంఫసైజ్ అంటే ఇంపార్టెన్స్ తగ్గించి ప్రాక్టికల్గా బయట యొక్క ఎన్వైరన్మెంట్తో పాటు నేర్చుకోమంటుంది. అంటే ఒక 50% బుకిష్ నాలెడ్జ్, ఒక 50% అవుట్ సైడ్ ద బుక్ అనమాట. అంటే కంప్లీట్గా టెక్స్ట్ బుక్ని ఎంఫసైజ్ చేయదు, ఓకే, ఎంఫసైజెస్ ద టెక్స్ట్ బుక్ అని చెప్తుంది అనమాట. చెప్తూ ఈ కరిక్యులం ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ. డైరెక్ట్ బిట్ అనమాట, ఇది ఆప్షన్ ఇస్తాడు. ద కరిక్యులం షుడ్ రిఫ్లెక్ట్ అంటే ఆలోచించడం, థింకింగ్, రిఫ్లెక్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ ఇన్ ద సొసైటీ. అలా ఉండేటట్టుగా కరిక్యులం ఉండాలి. అండ్ దీంతో పాటుగా కొన్ని కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కోర్ సబ్జెక్ట్స్ అంటే ఇంపార్టెంట్, లైక్ లాంగ్వేజెస్ కానీ, హిస్టరీ కానీ, సైన్స్ కానీ, ఇవన్నీ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ కోర్ సబ్జెక్ట్స్ తీసుకొచ్చి ప్రాక్టికల్ సబ్జెక్ట్స్తో లింకప్ చేయాలి. ప్రాక్టికల్ అంటే ఏంటి, మన డైలీ లైఫ్లో కటింగ్ ఉంటుంది, సీవింగ్, విన్నోవింగ్, థ్రెషింగ్, సైన్స్ మన డైలీ లైఫ్లో చేస్తాం, అవునా కదా, పెయింటింగ్, ఆర్కిటెక్చర్, అంటే ప్రాక్టికల్ స్కిల్స్తో కోర్ సబ్జెక్ట్స్ని
కప్లింగ్ చేసేటట్టుగా కరికులం ఉండాలి. అలాగే చేస్తూ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ ఇన్ ద సొసైటీ కూడా జరగాలి అని చెప్పేదే ఈ కరికులం అనమాట. ఇకపోతే లాస్ట్ని సోషల్ ప్రోగ్రెస్ రిలేటెడ్ టు ద స్కూల్. ఆ స్కూల్లో నేర్చుకున్నటువంటి విద్య ఏదైతే ఉందో అది ప్రతి పిల్లవాడిని సోషల్ ప్రోగ్రెస్, సమాజంలో కూడా ఒక మంచి మార్పు తీసుకురావాలి, ప్రగతి. అంటే ఆ స్కూలింగ్ అనేది ఎలా ఉండాలని చెప్పుకున్నాం, అకార్డింగ్ టు జాన్ డివి స్కూల్ ఎలా ఉండాలని చెప్పుకున్నాం, హోమ్ యొక్క కరెంట్ లైఫ్ కంటిన్యూగా ఉండాలి. ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ ఎలా ఉండాలి, కమ్యూనిటీ మెంబర్గా ఉండాలి తప్ప అథారిటేటివ్ ఫిగర్గా ఉండకూడదు అని చెప్పుకున్నాం. అంటే అలా ఉంటేనే ఖచ్చితంగా ఒక సోషల్గా ఇంటరాక్ట్ అయ్యి సోషల్ రియాక్షన్, సోషలైజేషన్ జరిగి ఒక ప్రోగ్రెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కూడా 5 ఇంపార్టెంట్ పాయింట్స్ విచ్ వర్ కన్సిడర్డ్ బై జాన్ డివి, ఫాదర్ ఆఫ్ progressive education, method of education, school, curriculum and social progress related to the school. So I think it's very much clear to each and everyone. Please note on the points. Okay, good evening, have a nice day.